अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद जिला पुलिस और महकमा ज़राअत के अहदेदारों ने जिला मुस्तखर में जाली बीज तैयार करने वाले गिरोह का किया पर्दाफाश। 17,25,000 मालियत के नकली कपास के बीज जब्त। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने जवार खरीदी सेंटर्स का अचानक मायना करते हुए अहदेदारों को तमाम इंतजाम करने की दी हिदायत। शहर की खूबसूरती के लिए अरबों रुपये की लागत से बनाए गए मरकजी चौराहों को हुक्काम और बल्दिया के हुक्मरानों ने कर दिया नजरअंदाज। और अब खबरें तफसील से। आदिलाबाद ज़िला पुलिस और महकमा ज़राअत के अहदेदारों ने आदिलाबाद ज़िला मुस्तखर में जाली बीज तैयार करने वाले गिरोह का पर्दाफाश किया। यह गिरोह आदिलाबाद ज़िला मुस्तखर में वाक़े एक गोदाम में एक मामूली कपास के बीजों को मारूफ कंपनियों के बीजों में तब्दील करते हुए फ़रोख्त करने की कोशिश कर रहा था। मुस्तदिक़ा इत्तला की बुनियाद पर ज़िला एसपी गौस आलम की क़ियादत में आदिलाबाद ज़िला पुलिस और महकमा ज़राअत की टीम ने मुश्तरका तौर पर गैर क़ानूनी गोदाम पर छापा मारते हुए तकरीबन 17,25,000 मालियत के नकली कपास के बीजों को जब्त करते हुए गिरोह के मास्टरमाइंड समा अशोक रेड्डी और दीगर को हिरासत में ले लिया। इनसे पूछताछ जारी है। इस मौके पर महकमा ज़राअत ऑफिसर पुलैया, डीएसपी जीवन रेड्डी, सीसीएस इंस्पेक्टर चंद्रशेखर, रूरल सर्कल इंस्पेक्टर फफानंदर, महकमा ज़राअत के अहदेदार शिवा महेंदर, मवाला पुलिस स्टेशन एसआई विष्णुवर्धन के अलावा दीगर अमला मौजूद था। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ పట్టణంలో మెయిన్ రోడ్డుకి వెనకాల ఉన్న ఒక గోడంలో మీనాక్షి కంపెనీకి సంబంధించిన ఒక ఎంప్లాయీ అశోక్ రెడ్డి అనే ఒక ఎంప్లాయీ మీనాక్షి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే పుడమి అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇక్కడ పత్తి విత్తనాలు తయారు చేస్తా అంటే లూజ్ సీడ్ తీసుకొచ్చి ఇక్కడ పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ మీనాక్షి సీడ్స్ పేరు మీద మీనాక్షి గోల్డ్ మరియు పాండురంగ అనే 2 వెరైటీలు తయారు చేస్తున్నారు ఇక్కడ. అలాగే పుడమి అగ్రి సీడ్స్ పేరు మీద వైట్ కింగ్ J16 అనే 2 రకాలను ఇక్కడ వాళ్ళు లూజ్ సీడ్ తెచ్చి ఇక్కడే సీడ్ ట్రీట్మెంట్ చేసి ఆరబెట్టేసి ప్యాకింగ్ చేసి ఇక్కడ జిల్లాల్లోని వివిధ డీలర్ షాపులకు పంపిస్తున్నారు. అట్లాగే దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు, గోడౌన్ పర్మిషన్ లేదు, ప్యాకింగ్ కూడా ఎలాంటి కంపెనీకి పర్మిషన్ లేదు. దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఈ ప్లేస్లో అన్అథరైజ్డ్ ప్లేస్లో 945 పాకెట్లు 864తోనే దగ్గర 8,16,16,480 రూపాయల వాల్యూ ఉన్నది. అట్లాగే కొంత లూజ్ సీడ్ ఉన్నది 500 కేజీలు. ఈ మొత్తం కలిపితే 17,25,000 రూపాయల వాల్యూ ఉన్నది. అట్లాగే జోవార్ కూడా కొంత 330 పాకెట్స్ ఉన్నవి. ఇది ఒక్కొక్కటి 3 కేజీస్ ఉంటుంది. ఇది కూడా 2,14,500 ఉన్నది. మొత్తం కూడా 19,39,908 రూపాయల వాల్యూ గలది ఇక్కడ ఉన్నది. ఇప్పటికే మేము దీని కంపెనీకి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాం. ఇది మెయిన్ కంపెనీకి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నదా లేకపోతే వీళ్ళు ఇక్కడ సొంతంగా తయారు చేస్తున్నారు అనేది ఇంకా చేస్తున్నాము. ఇది పూర్తి వివరాలు తెలిసిన తర్వాత కంపెనీ పేరు మీద చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఈ కంపెనీలు ఇక్కడ ఎవరెవరు పని చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు దీనికైతే తయారు చేస్తున్న ప్రధాన సూత్రధారైన అశోక్ రెడ్డి అయినా ఇప్పుడు వాళ్ళు పోలీస్ కస్టడీలో తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. తదుపరి మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన విచారించేసి ఇంకా వివరాలు తెలుసుకొని తదుపరి వివరాలు మన ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ మీనాక్షి గోల్డ్ అనేది ఇవి కంపెనీ సర్టిఫైడ్ విత్తనాలే. ఆ కంపెనీ పేరు మీదనే అనాథరైజ్డ్ ప్రెమిసెస్లలో వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి ఇదంతా ఇల్లీగల్ దందానే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా మనకు ఆ కంపెనీ ఎంప్లాయీ తీసుకొచ్చిన తర్వాత మనం పూర్తి వివరాలు తెలియగానే తప్పనిసరిగా వాళ్ళ కంపెనీ పేరు మీద వాళ్ళ ఎంప్లాయీ చేస్తున్నారు కాబట్టి కంపెనీ మీద కూడా చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు వివరించి చర్యలకు తీసుకోవడం జరుగుతుంది. లేదు, పోలీస్ సమాచారం మేరకు వాళ్ళ ఎస్పీ పార్టీ వాళ్ళు మా వాళ్ళు కూడా వచ్చినారు ఇక్కడికి. సో అందరం కలిసి ఇదంతా కూడా దాడి చేసినాము. వివరాలు తెలియజేస్తాం. जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने जुमा के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर के मार्केट यार्ड और इचोड़ा मार्केट यार्ड में जवार खरीदी सेंटर्स का अचानक मायना करते हुए अहदेदारों को तमाम इंतजाम करने की हिदायत दी ताकि किसानों को खरीदारी सेंटर्स में किसी किस्म की परेशानी का सामना न करना पड़े। इसी तरह ज़िला कलेक्टर ने रजिस्टर के साथ साथ ऑनलाइन तरीक़ेकार का भी जायज़ा लिया और कई तजावीज़ पेश की। ज़िला कलेक्टर ने बारिश की पेश क़यासी के
पेश नज़र हुकाम को इस माह की 31 तारीख तक तमाम खरीदारी करने की हिदायत दी ताकि किसानों को किसी किस्म की परेशानी का सामना न करना पड़े। ज़िला कलेक्टर ने जवार खरीदारी मरकज़ का मुआयना करते हुए काश्तकारों की सहूलत के लिए मराकिज़ में दस्तियाब सहूलियात के साथ साथ रजिस्टर और ऑनलाइन सिस्टम का जायज़ा लिया। ఎంతమంది రైతులు ఎదుర్కొన్నాం? 2042 రైతులు 2000 రైతులు। ऐसा लगता है कि शहर की खूबसूरती के हिस्से के तौर पर अरबों रुपयों की लागत से तामीर किए गए मरकज़ी चौराहों को हुकाम और बल्दिया के हुक्मरानों ने नज़रअंदाज कर दिया है। मरकज़ी चौराहों पर मौजूद पौधों को वक्त पर पानी नहीं दिया जा रहा है। धूप की शिद्दत की वजह से पौधे सूख रहे हैं। शहर के मकीनों का इल्ज़ाम है कि चौराहों की हालत ख़ास तौर पर कुमरम भीम चौक और NTR चौक की हालत बदतर होती जा रही है। बताया जाता है कि NTR चौराहे पर कई दिनों से फाउंटेन काम नहीं कर रहा है। इल्ज़ाम है कि बल्दिया के मुतालिका हुकाम कम अज़ कम फाउंटेन की मरम्मत के लिए आगे नहीं आ रहे हैं। बताया जाता है कि पुरानी कौमी शाहराह के दरमियान में कायम डिवाइडर्स पर भी पौधों को पानी नहीं मिलने की वजह से पौधे सूख रहे हैं। शहरियों की राय है कि इस पर खुसूसी तवज्जो दी जानी चाहिए। ज़िला ऑफिसर पुलैया ने कहा कि ज़िले के किसानों को मतलूबा बीज दस्तयाब कराने के लिए मुकम्मल इक़दाम किए जा रहे हैं। किसान फसल की काश्त में ज़्यादा पैदावार हासिल करने के लिए महकमा ज़राअत के अफसरान की हिदायत पर अमल करें। इन्होंने जुमा के रोज़ शहर मुस्तखर के कृषि विज्ञान केंद्र में मुनक़िद बीज मेले प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की। प्रोग्राम के हिस्से के तौर पर ज़राई तहक़ीक़ाती स्टेशन के साइंसदानों के तैयार करदा बीज मेले में रखे गए और किसानों को इनकी तफसीलात से आगाह किया गया। इन्होंने तजवीज़ दी कि मेले में दस्तयाब बीजों की काश्त करके अच्छी पैदावार हासिल की जा सकती है। इस प्रोग्राम में फसल की काश्त और पौधों के तहफ़्फ़ुज़ के इक़दामात के बारे में भी आगाह किया गया। కాటన్ దగ్గర దగ్గర 4.5 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేస్తారని అంచనా వేయడం జరిగింది. దానికి గాను మనకు జిల్లాకు ఒక 10.5 లక్షల పాకెట్లు అవసరం అవుతున్నదని మనం ముందుగానే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసినాము. దానికి అనుగుణంగా మనం కంపెనీలతోనే మాట్లాడే దాదాపు ఒక 55 కంపెనీలు మన జిల్లాలో సప్లై సీడ్ సప్లై చేస్తున్నారు. 55 కంపెనీలతో మాట్లాడి ఇప్పటి వరకు దగ్గర దగ్గర మనం 8 లక్షల పాకెట్లు మనం అందుబాటులో ఉంచడం జరిగింది. సో మనకి 10.5 లక్షల పాకెట్లు అవసరం అయితే ఇప్పటికే మనం 8 లక్షల పాకెట్లు అవసరమైంది తెప్పించడం జరిగింది. అందులో మనకి ఇప్పటిదాకా మనకు సేల్ అయిన దగ్గర దగ్గర 2,90,000 పాకెట్లు ఈ రోజు వరకు సేల్ అయింది. మనకు అందుబాటులో ఇంకా 5 లక్షల పాకెట్లు కూడా మనకి ఇంకా అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు
దాదాపు ఒక 518 షాప్స్, దాదాపు మన 18 మండలాలలో 518 ఏదైతే మన విత్తన షాపులు ఉన్నాయో, మనం లైసెన్స్ ఇచ్చిన షాపులే ఉన్నాయి. ఆ విత్తన షాపులలో కూడా అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగింది. సో మీరందరూ కూడా రైతులు షాపులకు ఏదైనా కూడా విత్తన షాప్ లైసెన్స్ లో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి విత్తనాలు మీకు అవసరమైన రకాలను ఎన్నుకొని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. వెళ్ళినప్పుడు అక్కడ మీరు తప్పనిసరిగా బిల్స్ అన్ని కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ బిల్స్ లో మీ పేరు రాపించుకోవాలి. మీ కుటుంబంలో ఎంతమంది పేర్లు పట్టా బుక్కులు ఉంటే ఆ పట్టా బుక్కుల పేర్లు ఎవరైతే ఉన్నాయో ఆ పేర్లు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారంటే 4-5 పట్టా బుక్కులు ఉంటే ఇంటి ఎవరో వెళ్ళిపోతే వాళ్ళ పేరు మీద రాపించుకుంటున్నారు. రేపు పొద్దున ఏంటిదంటే మనకు ఏదైనా నష్టపరిహారం కోరాలన్నప్పుడు పట్టాదారులకు మాత్రమే అందుతుంది. సో అలాంటప్పుడు పోయిన సంవత్సరం కొన్ని సందర్భాలలో మాకు ఇబ్బందులు అయినాయి. సో ఎంతమంది పట్టాదారులు ఉంటే అన్ని పట్టాదారుల పేర్ల మీదనే నేను సీడ్ బిల్స్ అని తీసుకొని ఆ సీడ్ బిల్స్ కూడా దాని లాట్ నెంబర్లు అన్ని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. డీలర్లో మీ వివరాలన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. అలా అవన్నీ కూడా తప్పనిసరిగా ఉన్నాయో లేదని మరి సరి చూసుకోవాలి. అట్లాగే విత్తనం ప్యాకెట్ మీద కూడా అన్ని రేట్ ఉంటుంది, ఎంఆర్పి ధరలు ఉంటాయి, దాని ప్యాకింగ్ తేదీ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదని తీసుకొని మీరు విత్తనం వేసిన తర్వాత ఆఖరు సీజన్ అంత వరకు కూడా పాకెట్స్ ను ప్లస్ మన బిల్స్ కూడా మీ దగ్గర భద్రపరుచుకోవాలి. आदिलाबाद जिला कलेक्टर राजर्षि शाह ने कहा कि सरकारी स्कूलों में पढ़ने वाले तलबा को स्कूल शुरू होने से पहले बर वक्त यूनिफॉर्म फराहम किया जाना चाहिए। जिला कलेक्टर राजर्षि शाह ने जुमा के रोज़ आदिलाबाद शहर मुस्तकल के महालक्ष्मी वाड़ा गवर्नमेंट हाई स्कूल और इचोड़ा मंडल जिला परिषद सेकेंडरी स्कूल ZPSS उर्दू मीडियम स्कूल में अम्मा आदर्श स्कूल कमेटियों के ज़ेर एहतमाम जारी तामीरी और तरक्याती कामों का अचानक मुआयना किया। जिला कलेक्टर ने देही गुर्बत के खात्मे की तंजीम SERF के ज़ेर एहतमाम इचोड़ा मंडल जिला परिषद सेकेंडरी स्कूल में सेल्फ हेल्प ग्रुप्स के ज़ेर एहतमाम कायम जय संतोषी माता महिला शक्ति टेलरिंग सेंटर और स्कूल यूनिफॉर्म सप्लाई ट्रेनिंग सेंटर का मुआयना किया। इन्होंने सेल्फ हेल्प सोसाइटी के मेंबरान से स्कूल यूनिफॉर्म बनाने के अमल के बारे में दरियाफ्त किया। इन्होंने कहा कि बर वक्त यूनिफॉर्म तैयार करते हुए सरकारी स्कूलों में पढ़ने वाले तलबा को स्कूल शुरू होने से पहले यूनिफॉर्म फराहम किया जाए। काबिल अज़र जिला कलेक्टर ने जय संतोषी माता महिला शक्ति टेलरिंग सेंटर का रिबन कट करते हुए इफ्तिताह अंजाम दिया। इन्होंने आदर्श स्कूल कमेटियों की जानिब से किए जा रहे कामों का मुआयना किया। టైలర్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. బయట టైలర్స్ గవర్నమెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మండలాల్లో జూన్ అంటే జూన్ ఫస్ట్ వీక్ లో మాకు ఇచ్చేసారు. 12 జూన్ కి స్కూల్ స్టార్ట్. आदिलाबाद जिला मुस्तखर में जुमा के रोज़ मुनक़िद पॉलीसेट दाखिला इम्तिहान पुरअमन माहौल में इख्तिताम पजीर हुए। शहर मुस्तखर में कायम 3 इम्तिहानी मराकिज़ में तलबा को किसी किस्म की परेशानी से बचने के लिए तमाम ज़रूरी इंतज़ाम किए गए थे। पॉलीटेक्निक कॉलेजों में मुख्तलिफ़ कोर्सेस में दाखिलों के लिए इम्तिहान का इनेकाद किया गया। मिनट रोल की निफाज के पेश नज़र तलबा मुकर्रर वक्त से पहले ही सेंटर्स पहुँच गए। हाल टिकट नंबर चेक करने के बाद तलबा को अच्छी तरह चेक करके अंदर जाने दिया गया। इम्तिहान 11 बजे दोपहर से 1 बजे तक मुनक़िद हुआ। कुल 1059 तलबा में से 939 तलबा ने शिरकत की। पॉलीसेट ज़िले के कोऑर्डिनेटर भरद्वाज ने कहा कि 531 लड़के और 408 लड़कियां इम्तिहान में शरीक हुए। 120 तलबा गैर हाजिर रहे।
जिला कलेक्टर राजेश सिंह ने कहा कि मुलाजिमीन को अपने पेशे में अपनी सलाहियतों को बेहतर बनाना चाहिए और इन्हें बेहतर खिदमत फराहम करने के लिए तमाम पहलुओं का इल्म होना चाहिए। जिला कलेक्टर ने जुमा के रोज़ आदिलाबाद शहर मुस्तखर के BC स्टडी सर्कल में BC और SC बहबूद के महकूमों के ज़ेर एहतमाम हॉस्टल वेलफेयर ऑफिसरान और 4th क्लास मुलाजिमीन के लिए मुनाकिद बेदारी कॉन्फ्रेंस में बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर कलेक्टर ने कहा कि हर किसी को काम में तख्लीकी सलाहियतों और महारत का मुजाहरा करते हुए दूसरों के लिए एक मिसाल बनकर खड़ा होना चाहिए और हॉस्टल के तलबा को इस तरह तैयार करना चाहिए कि वो आला तालीम तरबियत याफ्ता होकर अच्छे नताइज हासिल कर सकें। इन्होंने कहा कि ये आगाही कॉन्फ्रेंसेस और पेशा वाराना महारत के तरबियती प्रोग्रामों में बहुत सी मदद मिलेगी। इन्होंने कहा कि सबको हुकूमत के अहकामात के मुताबिक काम करना चाहिए। మనకు ఫెసిలిటీ డిపార్ట్మెంట్స్ సార్ ముఖ్యంగా మనకు మన దగ్గర 14 శాస్త్రాలు సంఘాల విద్యార్థులు ప్రీమియర్గా 385 ఉన్నారు. మిగతా కార్యక్రమాల్లో 100 మంది ప్రీమియర్ కష్టాలు 100 మంది. దాని ప్రకారంగా మిగతా వేకెన్సీలు ఈ జూన్ ఉన్నాయి సార్. మళ్ళీ పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ముందు మళ్ళీ బాగా సహకారంతో మళ్ళీ 92% వస్తే ఇంటర్మీడియట్ మధ్య అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటి సార్? ఇంటికి ఎక్కువ ముందు చెప్తారు కాబట్టి సో అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే మనం ఉద్యోగంలో ఈ ఇలానే రిఫ్రెషర్ ట్రైనింగ్, ఇది ఏమంటామంటే రిఫ్రెషర్ ట్రైనింగ్, మన 3 నెలల్లో ఒకసారి 4 నెలల్లో ఒకసారి మనం ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, ప్రభుత్వం నుంచి ఏం కొత్త ఆదేశాలు ఉన్నాయో, ప్రభుత్వం తరఫు నుంచి ఏం ఆదేశాలు ఉన్నాయో అవి అన్ని తూచా తప్పకుండా మనం సరి చేయాలి. సో ఇంప్రూవ్మెంట్ అంటే మన జీవితంలో ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామో సో మన ఉద్యోగంలో కూడా ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో సరి చేయాలి అంటే మనం ఇలానే అందరూ కూర్చి సమస్యలు ఏమున్నాయి, సమస్యల మీద డిస్కషన్ చేయాలి. ప్రభుత్వం నుంచి ఏం ఆదేశాలు ఉన్నాయో దానికి మళ్ళీ ఒకసారి విమర్శించి మళ్ళీ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, అందుకే కానీ కార్యక్రమం పెడుతున్నాం. సో మీకు కూడా అందరూ ఉన్నారంటే అందరూ మాట్లాడి డిస్కషన్ చేసి తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగినాయో ఆ ఎందుకు జరిగింది, ఆ ఇన్సిడెంట్ కి ఏ విధంగా జరగకుండా చూసుకోవాలి, పిల్లల రిజల్ట్స్ ఎట్లా ఉంది, రిజల్ట్స్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, మన దగ్గర స్ట్రెంత్ ఎంత ఉంది, శాంక్షన్ స్ట్రెంత్ ఎంత మంది మన హాస్టల్లో ఉంటున్నారు, తక్కువ ఎందుకు ఉంటున్నారు, అది ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో ఈ అన్ని అంశాలు తర్వాత ఉన్న పిల్లలకి స్టడీస్ తో పాటు వాళ్ళకి హైజీన్ కోసం నేర్పించుకోవాలి. మన ప్రిమైసెస్ లో హైజీన్ మెయింటైన్ చేయాలి. పిల్లలకి ఏమైనా చిన్న వ్యాధులు వస్తే ఎవరితో కాంటాక్ట్ చేయాలి, మన దగ్గర ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉండాలి. మన ప్రిమైసెస్ లో పిల్లలతో కలిసి ప్రతి వారం శ్రమదానం చేయాలి. सहाफ़ी अंगाला तिरुपति पर हमला करने वाले कलीम की फौरी गिरफ्तारी का मुतालबा करते हुए काले पट्टियां बांधकर सहाफ़ियों ने कुमरम भीम आसिफाबाद ज़िला कलेक्ट्रेट के रूबरू बड़े पैमाने पर एहतजाज किया। बाद अज़ान तिरुपति पर हमला करने वाले कलीम की फौरी गिरफ्तारी का मुतालबा करते हुए कलेक्टर दफ्तर में एक तहरीरी याददाश्त पेश की गई। आसिफाबाद प्रेस क्लब के सदर सुरेश और जनरल सेक्रेटरी कृष्णा राजू और कागज नगर प्रेस क्लब के सदर T सुरेंद्र राव और जनरल सेक्रेटरी तिरुमलाचारी ने इस हमले की शदीद मजम्मत की। इन्होंने कहा कि माइनिंग माफिया जो सहाफ़त की आज़ादी को तबाह कर रहा है। इन्होंने कहा कि ओहदेदारों ने अभी तक इस जगह का दौरा नहीं किया जहां गैर कानूनी कानकनी जारी है। इन्होंने ओहदेदारों से फौरी तौर पर वहां का मायना करते हुए कानकनी के परमिट चेक करने और इस मामले की तहकीकात का मुतालबा किया। కూతవేటి దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. అయినా ఈనాడు ఈ ప్రాంతాన్ని సందర్శించే దాఖలాలేదు. ఈ నెల 20 తారీఖు నాడు ఆదాబాద్ అంగా తిరుపతి అక్రమ మైనింగ్ వార్తాశాఖలో మైనింగ్ దగ్గర ఉన్న మట్టి తవ్వకాలను ఫోటోలు తీయడానికి వెళ్తే అక్కడ ఉన్న మైనింగ్ నిర్వాహకులు విచక్షణారహితంగా దాడి చేసి పైగా అతనే తీసుకొచ్చి దొంగను పట్టి ఆ దొంగలాగా నిజాయితీ పొందిన ఒక విలేకరిని పట్టుకొచ్చి పోషన్లు అప్పగించడం చాలా శోచనీయం. ఎందుకంటే ఈ పత్రికా స్వేచ్ఛను హరించడమే. దీనిపై పోలీసులు ఇప్పటివరకు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు, రెవెన్యూ అధికారులు సందర్శించలేదు, అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ ను పట్టించుకోలేదు. కనీసం అక్కడ మైనింగ్ మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేవా, కేవలం పోలీసులు అనే మాట ఏంటంటే అది పట్టాభూమి, అది పట్టాభూమిలో మైనింగ్ అనుమతులు ఉండాలనే కనీస వాళ్ళకు కూడా కనీసం విచక్షణ లేదు. కాబట్టి
ఖచ్చితంగా దీని మీద పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్ట్ మిత్రులు కవరేజ్ కోసం ఫోటో తీస్తే అతనిపై దాడి చేసిన మాఫియాను పోలీస్ రెవెన్యూ అధికారులు మాఫియాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆస్తులను లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్లను కొట్టిన వాళ్ళకి వత్తాసు పలకడం గమనంగా ఉంది. పైగా పత్రికా స్వేచ్ఛను ఇచ్చేయమైతే చాలా దారుణంగా ఉంది. పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. ఒక జర్నలిస్ట్కి న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకి ఏం న్యాయం జరుగుతుందో మరి ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఘటనలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా మాఫియా వ్యతిరేకపోతున్నది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలి. వెంటనే ఎవరైతే మాఫియా ఉన్నారో వాటిని అడ్డుకొని వారి మీద కేసులు పెట్టకపోతే ఖచ్చితంగా కలెక్టరేట్ ఎదుట టెంట్ ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలు చేపడదామని తెలియజేస్తున్నాం. तामसी मंडल जनरल बॉडी इजलास में अरकान ने कई महकमों में मसाइल का जिक्र करते हुए हुकाम की कारकर्दगी पर बरहमी का इजहार किया। तामसी मंडल में जुमा के रोज़ मंडल प्रजा परिषद दफ्तर में मुनक़िद मंडल जनरल बॉडी इजलास मुनक़िद किया गया। मेंबरान ने कई उमूर पर अपने ख्यालात का इजहार किया। ZPTCs ने इजलास में पंचायत सेक्रेटरीज की अदम मौजूदगी पर बरहमी का इजहार किया। हालांकि सरपंचों की मियाद हाल ही में ख़त्म हुई है। इस इजलास में ज़राअत, सिविल सप्लाईज, देही बिजली महकमे सहित प्राइमरी तालीम, देही रोज़गार स्कीम, ख़वातीन और बच्चों की बहबूद के महकमा जंगलात, मवेशी पालन वगैरह के कई मसाइल पर तबादला ख्याल किया गया। సీజనల్ చాలా అవుతుంది కాబట్టి అగ్రికల్చర్ మీద కూడా క్లుప్తంగా చర్చించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే సీజనల్ వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా దృష్టిలో పెట్టుకొని మరి డాక్టర్ను అదేవిధంగా పంచాయత్ సెక్రటరీతో కూడా క్లుప్తంగా చర్చించడం జరిగింది. సమయాన్ని పాటించకుండా కొంచెం లేట్ అవుతుంది వల్ల కూడా కొంచెం జరపడం జరుగుతున్నది. మరి ఇప్పుడే మరి సభాముఖంగా నేను పంచాయత్ సెక్రటరీతో పాటు స్పెషల్ ఆఫీసర్లు మీరు ఇంకా 3-4 నెలల పాటు మీరే కొనసాగాలి కాబట్టి ఎలక్షన్ అయిన వరకు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీ దృష్టికి వస్తాయి కాబట్టి మరి మేము కూడా జూలై 5కు మాది కూడా అయిపోతుంది. దాని తర్వాత ఏదైతే స్పెషల్ వీడియో గారికి దృష్టికి తీసుకొచ్చినట్టు వారు పై ఆఫీసర్కు చెప్పగలుగుతారు కాబట్టి ఆ క్షేత్రస్థాయిలో ఏదైతే ఏం ప్రాబ్లం ఉందో ప్రజలకు ఆ ఇబ్బందులు లేకుండా మరి తాంసీ మండల అన్ని గ్రామాలలో పంచాయత్ సెక్రటరీతో పాటు స్పెషల్ ఆఫీసర్లు చూసుకుంటారని చెప్పి తాంసీ మండల ప్రజల తరఫున వారిని కోరుతున్నాను. इंटरमीडिएट के एडवांस सप्लीमेंट्री इम्तिहानात जुमा के रोज़ शुरू हो गए। ज़िला भर के तमाम 14 मराकज़ पर इम्तिहानात जारी रहे। ज़िला मुस्तखर में 6 इम्तिहानी मराकज़ कायम किए गए। उटनूर और इचोड़े में 2, बाजार हथनूर, नेरेडीगोंडा, बोध और इंदरवेली मंडल में 1-1 मराकज़ कायम किए गए। साल अव्वल के तलबा का इम्तिहान सुबह 9 बजे से दोपहर 12 बजे तक लिया गया। जब तलबा मुकर्रर वक्त से पहले मराकज़ पहुँच गए तो इनकी अच्छी तरह तलाशी ली गई और अंदर जाने की इजाज़त दी गई। ज़िला इंटरमीडिएट ऑफिसर रविंदर कुमार ने बताया कि 1398 तलबा में से 1311 तलबा ने इम्तिहान दिया, जबकि 87 तलबा गैर हाजिर रहे। पहले दिन पुरसुकून माहौल में इम्तिहानात जारी रहे। तलबा को मराकज़ में किसी किस्म की मुश्किलात का सामना नहीं करना पड़ा। इसके लिए महकमे के ऑफिसरान ने तमाम इंतजामात किए थे। ఇది ఫస్ట్ రూమే వేరే రూమ్ లేక ఇదే రూమ్ ఒకటే రూమ్ तेलंगाना के मसला जद्दोजहद करने वाले कामरेड नल्ला मल्ला गिरी प्रसाद की 27वीं बरसी जुमा के रोज़ शहर मुस्तखर में CPI पार्टी दफ्तर में मुनक़िद हुई। इस मौके पर पार्टी कायदीन ने नल्ला मल्ला गिरी प्रसाद की तस्वीर पर फूल चढ़ाकर
खिराज अकीदत पेश करते हुए इनकी खिदमत को याद किया। इस मौके पर CPI के ज़िला सेक्रेटरी M प्रभाकर रेड्डी ने कहा कि नल्लामल्ला गिरिप्रसाद ने मुत्तहिदा आंध्र प्रदेश रियासत में CPI पार्टी की मजबूती के लिए खुसूसी काम किया। इन्होंने राज्यसभा के रुकन के तौर पर भी खिदमत अंजाम दी। इन्होंने ख़ास तौर पर खम्मम के अजला में पार्टी को मजबूत बनाने में अहम किरदार अदा किया। इन्होंने पार्टी कारकुनों पर जोर दिया कि वो इस अजीम इंसान के अज़ाइम के हुसूल के लिए काम करें। नल्लामल्ला गिरिप्रसाद కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ గారి 27వ వర్ధంతి సందర్భంగా వేయాలని గిరిప్రసాద్ గారు కామ్రేడ్ 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 గిరిప్రసాద్ గారు నల్లమల్ల గిరిప్రసాద్ గారు మన 27 సంవత్సరాల క్రితం వారు చనిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల గుండెల్లో చరిత్ర నిలిచిపోయిన మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు. 1962లో CPI పార్టీ నుండి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. అంటే 1978 నుండి 91 వరకు CPI రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో CPI కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అంటే 1992లో విశాలాంధ్ర అధ్యక్షుడిగా కొంత రాజ్యసభ సభ్యుడిగా కూడా CPI పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడం జరిగింది. వారు అనేక స్వతంత్ర పోరాటంలో కానీ నిజాం నిరంకుశ ప్రభుత్వ పోరాటంలో అనేక ఉద్యమాల్లో ఒక బలమైన నాయకత్వాన్ని తయారు చేసి ఇలా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం అంటే గిరిప్రసాద్ గారి పునాదులతోటి ఇలా అన్ని రాజకీయ పార్టీల కంటే ఖమ్మం జిల్లాలో ఒక బలమైన శక్తిగా అక్కడ నిర్ధారణ చేయడం జరిగింది. అట్లే తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా గిరిప్రసాద్ గారు చాలా పార్టీని పటిష్టంగా చేసిన వారు. ఒక సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి బర్తరఫ్ అయిన తర్వాత రెండోసారి మన CPI కార్యాలయానికి ఎన్టీ రామారావు గారు స్వయంగా గిరిప్రసాద్ గారిని కలిసి మిత్రపక్షం చేయడానికి, అంటే అలయన్స్ చేయడానికి రావడం జరిగింది. కాకపోతే CPI పార్టీ సమావేశం జరుగుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారికి కూడా మా రెడ్డి గారు కూడా బయట, అంటే ఆఫీస్లో రానికపోతే రోడ్డు మీద దాదాపు గంట నుంచి 2 గంటల పాటు ఆయన కింద వరుసుకొని ఆఫీస్ ముందర రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. అలాంటి అంటే అంత పెద్ద శక్తివంతమైన నాయకత్వం ఎన్టీ రామారావు గారు కూడా బయట కూర్చొని కూడా గిరిప్రసాద్ CPI కార్యాలయం పర్మిషన్ ఇచ్చినప్పుడు రావడం జరిగింది. అంటే అంతటి మహానీయుడు, అంతటి మహాశక్తి గల నాయకుడు గిరిప్రసాద్ గారు. మరి ఇలా CPI పార్టీకి పునాదులు వేసిన యోధులు 27 సంవత్సరాలుగా CPI ప్రజల కార్యకర్తలు గుండెల్లో పెట్టుకొని ఇలా వారి ఆశయ సాధన కొరకు ఇప్పటికీ CPI పార్టీ ముందుకు పోవాలని చెప్పేసి ఆదిలాబాద్ CPI జిల్లా సమితి పిలుపునిస్తారు. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। आदिलाबाद जिला पुलिस और महकमा ज़राअत के अहदेदारों ने जिला मुस्तखर में जाली बीज तैयार करने वाले गिरोह का किया पर्दाफाश। 17,25,000 मालियत के नकली कपास के बीज जब्त। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने जवार खरीदी सेंटर्स का अचानक मायना करते हुए अहदेदारों को तमाम इंतजाम करने की दी हिदायत। शहर की खूबसूरती के लिए अरबों रुपये की लागत से बनाए गए मरकजी चौराहों को हुक्काम और बल्दिया के हुक्मरानों ने कर दिया नजरअंदाज। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।